కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే భయం లేకుండా కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్దాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్ పై రాజకీయంగా బురద చల్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ హెరిటేజ్, ఇందాపూర్ డైరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చుకోవడానికి 5 రోజులు తాత్సారం చేసి ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాత్రం కల్తీ జరిగింది అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతిని నిదర్శనమని మండిపడ్డారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, హైందవ మతం పట్ల మీకు నిబద్ధత ఉంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భక్తి ఉంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నెయ్యి సప్లై చేసిన ప్రతి కంపెనీ మూలాల్లోకి సిబిఐ చేత ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అడుగుతున్నాను. దమ్ముందా మిమ్మల్ని అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని కూడా ఛాలెంజ్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు, 2014 నుంచి ఈ రోజు దాకా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నెయ్యి లడ్డూ తయారీకి వాడినటువంటి సప్లై చేసిన నెయ్యి కంపెనీల యొక్క భాగోతం, మూలాలు మొత్తం ఎవరెవరికి ఏం లింకులు ఉన్నాయి, ఈ మాఫియాలు ఎవడెవడున్నాడు మొత్తం ఎంక్వైరీ చేయించే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. ఛాలెంజ్ చేస్తున్నా. చేయండి అండి. పాపాలు కదా. మీ జన్మలో ఎప్పుడన్నా తిరుపతికి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడన్నా తలనీలాలు ఇచ్చారా మీరు? మీ తండ్రి చచ్చిపోతే, తల్లి చనిపోతే జుట్టు తీశారా మీరు? కర్మకాండలు పెట్టి మీరు ఉందు అని ఎలా నమ్మాలి మిమ్మల్ని? తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక్కరోజు కూడా తిరుపతికి గుండె ఉన్నవాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎప్పుడు గుండు కొట్టించుకోలేదు, కానీ తిరుపతిలో పాపం బంగారు లాంటి తల్లి ఆవిడని తీసుకొచ్చి గుండు కొట్టించేశాడు రాజకీయం కోసం. ఈ పాపాలు మానండి. దమ్ముంటే నిజాయితీ దగ్గర రాజకీయాలు చేయండి. జగన్ ఎదుర్కోండి, దమ్ముగా ఎదుర్కోండి. మీ డైరీకి ఉన్నటువంటి ఈ లింకులన్నీ మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఆగ్రాలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేశారు. ఆ రైడ్లలో దొరికినటువంటి మొత్తం ఎవడు కూడా నెయ్యి కాదు వీళ్ళు సప్లై చేసేది, మొత్తం కల్తీ నెయ్యే అమ్ముతున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైండింగ్స్ లో ఉన్నాయని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ఘోషిస్తున్నాయి. ఆ డైరీలన్నిటితో మీకు లింక్ ఉంది. ఉందా లేదా? మీ పాపాలను ఎప్పుడు కడుక్కుంటారు? నాకు అర్థం కానిది ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి తప్పుడు డైరీ ఓనర్లందరికీ కూడా కోట్లు పెట్టి డైరీలు పెడతారు, కోట్లు పెట్టి డైరీ వ్యాపారం చేస్తారు. అందరికీ హెరిటేజ్ లో వాటాల మీద మక్కువ ఎందుకు? హెరిటేజ్ లో షేర్లు కొనుక్కుందామని ఎందుకు మక్కువ? అందరికీ హెరిటేజ్ లో వాటాలు ఎందుకు ఉంటున్నాయి? కారణం ఏంటి? లోగుట్టు పెరుమాళ్ళ గారి కానీ ఎవడు చెప్తాడు ఈ లోగుట్టుని? వాళ్ళు డైరీలు ఉంటాయి, వాళ్ళకి 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటాయి, 100 కోట్లు పెట్టి వ్యాపారాలు చేస్తారు, లావాదేవీలు చేస్తారు. వాళ్ళందరికీ హెరిటేజ్ లో ఎందుకు వాటాలు ఉంటున్నాయి?